హాయ్ ఆల్, ఈరోజు సాటర్డే. నాకేమో చికెన్ తినాలనుంది, మా తమ్ముడేమో వెజ్ చేసుకుందాం అన్నాడు. సరే అని చెప్పి ఇంట్లో ఉన్న బాల్కనీలో పండిన బచ్చల కూరతో నేను ఈరోజు పచ్చడి చేస్తున్నాను. ఈ మొక్కలు వేయడానికి నేను కారణం మొత్తం మా వారిది అనమాట, క్రెడిట్. ఆయన వల్లే నేను ఈ మొక్కలు వేశాను. సో ఈరోజు నేను ఒక పచ్చడి చూపిస్తాను బచ్చల కూరతో. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మంచిగా ఆకు కట్ చేసి పెట్టుకోండి. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేయట్లేదు. జీలకర్ర, నువ్వులు, పల్లీలు వేసి బాగా వేపుకోండి. ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకోండి. సో పచ్చిమిర్చి కూడా అందులో వేసేసేసి ఆ తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, కొద్దిగా పడుతున్నప్పుడని. పచ్చిమిర్చి తుంచి వేసుకోండి మీరు, నాకు పేలాయి. అండ్ వెల్లుల్లి కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించుకొని అది ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బచ్చల కూర ఆకులు వేసేసుకొని తుంచేసుకొని వేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ అది నా గార్డెన్లో నుంచి అన్నమాట. సూపర్ స్మెల్ వస్తుంది కొత్తిమీర. అది కూడా కళాయిలో వేసుకొని మగ్గించుకోండి. ఫస్ట్ ఈ పల్లీలు ఇదంతా మిక్సీ చేసుకొని ఆ తర్వాత ఆ ఆకు కూడా మిక్సీ చేసేసుకోండి. రెండు కలిపేసి మిక్సీ చేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోండి. తాలింపులో ఆనియన్ వేసుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్. పచ్చడి అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. స్పెషల్స్ మా ఇంట్లో ఆమ్లెట్, రైస్, ముద్దపప్పు, నెయ్యి, బచ్చల కూర పచ్చడి, పచ్చి పులుసు అండ్ మామిడికాయ పచ్చడి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.